హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మీ అందరికీ ప్రేమ్ నగర్ పూరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఈ పూరీలు చాలామందికి తెలియకపోవచ్చు. ఇది మా తెలంగాణ సైడ్ స్పెషల్ అనమాట. సిద్దిపేట్, కరీంనగర్ సైడ్ వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు. అండ్ ఈ పూరీలు ఫంక్షన్స్లలో కూడా ఎక్కువ పెడతారు. అండ్ పానీపూరి స్టాల్స్లలో కూడా దొరుకుతాయి ప్రేమ్ నగర్ పూరీలు. అయితే ఈ పూరీలని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం మైదా పిండిని తీసుకొని అందులో కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని పిండిని బాగా తడుపుకొని నానబెట్టుకోవాలి. పిండి మనం కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. ఆ పిండిని మనం ఒక 1 అవర్ నాననివ్వాలి. ఆ తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఇలా చూపించిన విధంగా పూరీలాగా చేసుకోవాలి. ఈ పూరీలు మాత్రం చాలా సన్నగా ఉండాలి, రేకుల్లాగా చేసుకోవాలన్నమాట. ఆ చేసుకున్న పూరీలని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. జనరల్గా మైదా పిండి తినడం మంచిది కాదు, బట్ ఇలాంటి డిషెస్ కావాలి అని అనుకుంటే మాత్రం మనము తినాల్సి వస్తుంది. ఇలా మనం పూరీలని ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకోవాలి. చూసారా ఎంత సన్నగా వచ్చాయో పూరీలు? ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ మనము ఎప్పుడు తినాలి అనుకుంటామో అప్పుడు ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం మనము ఒక బౌల్ తీసుకోవాలి. అందులో మనము పుట్నాల పొడి, అందులోనే టేస్ట్ కోసం కారం, ఉప్పు 2 వేసుకొని మనము కావాల్సినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా. మనకి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ పోసుకోవాలి. బాగా పలుచగా అవుతే కూడా బాగుండదు. చూపించిన విధంగా ఈ వాటర్ని, మన పుట్నాల పొడి వాటర్ని పూరీల మీద వేసుకోవాలి, మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా. ఈ పూరీ పైన మనము చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని తినేయచ్చు. దీనిపైన మనం కావాలనుకుంటే బఠానీని ఉడకబెట్టి ఆ బఠానీని కూడా వేసుకోవచ్చు, సేవ్ వేసుకోవచ్చు, అండ్ కొత్తిమీర కూడా చిన్న కట్ చేసి వేసుకొని తినేయచ్చు. బట్ ఇది మాత్రం సింపుల్ వేలో చూపిస్తున్నాను. మీకు ఇలాంటి రెసిపీస్ ఎన్నో కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.